12:30కి ఎలాగో ఎక్కడ ముగించమని చెప్పింది, కానీ ఇప్పటికి లేట్ అయింది. రైట్, చిన్న సాక్ష్యము. దేవుడు నన్ను ప్రేమించి అన్యులుగా ఉంటున్న జీవితంలో దేవుడు తన కృపను రక్షణ భాగ్యాన్ని అందించి మరి ఈ రీతిగా నేను సేవకుడు అవుతానని అనుకోలేదు. కానీ దీక్షలు మా అమ్మ అన్నం తినడం మానేయడం ద్వారా చూడలేక ఇష్టం లేకుండానే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. ఏదో ఒక నెల గడిపేసి వచ్చేద్దాం, అలా పోలేదు ఇలా పోలేదు అనుకున్నాను. కానీ విజయవాడ IPCలో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు దేవుడు ఎందుకు అక్కడ బంధించేశాడు. బంధించాక నేను ఇంకా దేవుడికి ప్రార్థన చేస్తాను, ఆయన నీ సిద్ధమైతే నువ్వు మాట్లాడితే నేను సేవ చేస్తాను, లేకపోతే నేను చెయ్యను అంటే కూర్చున్నాను. ఫస్ట్ ఇయర్ అయిపోయినా దేవుడు మాట్లాడలేదు. ఇక మొత్తం ఇదే వంకనే మాట్లాడడం జరిగింది. మరి 2వ సంవత్సరం కంప్లీట్ చేసి సేవకు వచ్చాను. 1991లో ఈ బైబిల్ చేత పట్టుకుని సువార్త ప్రారంభిస్తూ వేలువెన్నులో మా జీవరత్న అయ్యగారి ద్వారా వేలువెన్నులో స్టార్ట్ చేశాను. సంఘం కూడా కట్టాను. సంఘం పరిస్థితి చాలా ప్రయాసపడ్డాను. అక్కడ సంఘం కట్టాక దేవుడు చెప్పాడు, నా కుమారుడు ఇక్కడ నీకు సేవ నేను ఇవ్వటం లేదు, నీకు వేరే స్థలము అన్నాడు. ఆయన ఎంత ప్రయాసపడి 25 విశ్వాసాలు సంపాదించుకునే స్థలం ఎంత చేసి వదిలేనా అంటే దేవుడు కుదరదు అన్నాడు. ఏం చేయాలనుకున్నప్పుడు నా కింద మా జూనియర్ ఉన్నాడు దేవసహాయం అని, అన్నయ్య నాకు సేవ లేదు, సంఘం లేదు అన్నయ్య అంటూ తిరిగాడు. నాకు పెళ్ళేది, చాలా కష్టాల్లో ఉన్నానంటే సరే రారా అని చెప్పి ఒక వారం రమ్మని ఆ వేలువెన్నులో పరిసరైన సంఘ విశ్వాసాలకు అప్పగిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా సరే తప్పదమ్మా, నేను ఒక్కడనే చేస్తున్నాను, ఇక్కడైతే భార్య భర్తలు ఇద్దరు వస్తున్నారు అని చెప్పి వాళ్ళకి అప్పగించి ఈ రోజు వరకు ఆ సంఘానికి మళ్ళీ అటువైపు నేను చూడలేదు. తర్వాత చాలాసార్లు పెరిమించలు పరిచయం చేశాను. ఎందుకంటే ఖాళీగా ఉండకూడదని ట్రై చేశాను, కానీ సంఘాలు కట్టి వదిలేయడం జరిగింది. తర్వాత ఎలాగైతే వివాహమైంది, దేవుడిని అడిగితే దేవుడు చెప్పాడు, నేను నీకు స్వాస్థ్యంగా నేను ఇక్కడే ఇస్తుంటున్నాను అన్నాడు. కానీ మా అమ్మ అందుకు ఒప్పుకోలేదు. యేసు ప్రభువారి స్వజనుల మధ్య ఆయన ఉండడానికి ఇష్టపడలేదు. మనకు వద్దురా అంటే మరలా 3 రోజులు ఏమి తినకుండా ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు మరలా అదే చెప్పి ఒక చెట్టుకాడికి తీసుకెళ్ళాడు. ఆ చెట్టుకాడికి తీసుకెళ్ళి 2 ఫలాలు ఇచ్చి ఇవి తిను సరిపోతుంది అన్నాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు. సరే ప్రభువా అని ఒప్పుకున్నాను. ఆ 2 ఫలాలే కాపురం కత్తబడు సంఘాలు ఇచ్చింది. 2 ఫలాలు ఇచ్చాడు. అక్కడతోనే ఆగాను, కానీ ముందుకు వెళ్ళడానికి ఎందుకు ఎక్కడికి వెళ్ళినా ఇది నీకు పరిమితం కాదు అంటున్నాడు దేవుడు. నాకు అర్థం కావడం లేదు. వేరే స్థలాల్లో సంఘాలు కట్టాలని ఆశ ఉన్నా మరి దేవుని యొక్క ప్రాణాల కొరకు నేను చూస్తున్నాను. ఏదేమైనా దేవుని కృపను బట్టి ఇక్కడ పరిచయం చేస్తున్నాను. మరి UPAలో ఆనాడు తుఫాన్ వెళ్ళిన తర్వాత మన విన్నీస్ గారు వచ్చారు. విన్నీస్ గారు మన మోజేస్ గారు మా గృహానికి వచ్చారు. మరి UPA స్టార్ట్ చేస్తున్నాం, మీరు రావాలన్నప్పుడు అప్పటి నుంచి మరి ఈ రోజు వరకు UPA మానకుండా, ఒకవేళ సంవత్సరాలు 2-3 సార్లు మానేసినా కానీ UPA క్రమంగా మరి రావడం జరుగుతుంది దేవుని కృపను బట్టి. మరి UPA 2 UPAలు అయినాయి, 26 UPA పెట్టి, పెద్దలు UPA పెట్టి. అయినా ఎక్కడో ఆ మూల నుండి కత్తాపూర్ నుంచి రావడం కొంచెం కష్టమవుతుంది. అయినా సరే కష్టమైనా పర్వాలేదు, UPA సహవాసం కావాలి అనే ఉద్దేశంతో ఒక్కోసారి మానేసినా కానీ రావడం జరుగుతుంది. మరి నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు నాకు ఒక భార్యని ఇచ్చాడు, 2 ఆడబిడ్డలను ఇచ్చాడు, ఒక మనవరాలను ఇచ్చాడు. మరి చిన్న కుమార్తెకి మా నాయ్య గారు వివాహం చేశారు. మా సంఘానికి మ్యారేజ్ రిజిస్టర్ గారు ఆయనే. ఎవరికి సంఘం మొన్న కూడా పెళ్లి చేశారు, అది పెళ్లి కూడా కూర్చున్నారు, అది అబ్బాయి కనుక మా సంఘానికి ఆయన మ్యారేజ్ రిజిస్టర్, ప్రతి విషయాలు ఆయనే పాల్గొంచుకుని సహకరిస్తున్నారు. మంచిది సంఘం కొరకు పరిసర కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుడు చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగా. దేవాయుత మధ్యాహ్న కాల సమయములో నాయన నెలసరి సమావేశములో పరమ తండ్రి నీ సేవకులమైన మా తండ్రి మమ్మల్ని అందరినీ ఈ రీతిగా మీరు సమావేశపరిచి ఎంతగానోగా పలు కార్యక్రమముల ద్వారా, ముఖ్యంగా వాక్యముల ద్వారా బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభావం మరింత ప్రత్యేకముగా
నీ శరీర రక్తములందు కొనడానికి దేవా మా ప్రభువా, నీ బల్ల యొద్దకు నాయన మేము సమీపించుండగా నీ శరీర రక్తములతోనైనా మీరు మమ్మల్ని పోషించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా శరీర బలహీనతలన్నీ పరిహారం చేయి, మా ఆత్మీయ బలహీనతలన్నీ పరిహారం చేయి. నీ పరిశుద్ధ శరీర రక్తములందుకున్న మా పైకెత్తి దేవునికే స్తోత్రం చెప్పండి. మనుషులుగా ప్రభుకే స్తోత్రం చెప్పండి. మన మధ్య గౌరవ అధ్యక్షులు రణవయ్య గారు ప్రార్థన చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మహాకనికర సంపన్నుడైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు జరిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరమైన రీతిగా 133వ కీర్తన యొక్క ఉద్దేశాన్ని తమది నీ బిడ్డలందరి యొక్క బిడ్డలను చూడిన నీ యొక్క ఉన్నతమైన దర్శనం ఉద్దేశం ప్రతిష్టాను తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ దాసులు చక్కటి మాటలు ఈ బిడ్డలందరి కొరకు మాట్లాడిన తీరును బట్టి స్థుతి చేస్తాను. జరగవలసిన కార్యమంతా నీ మెంబర్లు నీ దాసులైనా మరి రాజుగారిని బట్టి చూపిస్తున్నాను తండ్రి. కుమారుడు మరి 2 స్థలాల్లో పరిచయం చేస్తున్నప్పుడు అతనికి, అతని కుటుంబానికి, అతని సేవ పరిచయం, మీ సహాయం, మీ కాపుదల దయచేయండి. ఎంతగా మీరు హెచ్చించి ఇక్కడ మీరు సమను మీరే పొందమని మా ప్రభువును రక్షణ తీసుకున్నాం, బట్టి పెట్టుకున్నాం. ప్రభు పెట్టండి. మరి మనం ప్రతి నెల చెప్పాము, ప్రకాష్ కుమార్ గారు మందిరంలో సేవకులు పోవడం జరిగినప్పుడు ప్రతి నెల ప్రభురాత్రి ప్రభుభోజన బల్లారాధన జరుగుతుందని చెప్పాము. అలాగే చెప్పిన రీతిగానే ఇప్పుడు మనం ప్రభు బల్లారాధన శాంతి కలిగి ప్రతి ఒక్కరు కూడా ఆ చేతిలో ఉన్నది యేసయ్య శరీరం అని బ్రహ్మయ్య గారు ప్రభు రక్తాన్ని చేతిలో ఉంది. ఆ యేసు రక్తమును కూడా వేసారి గట్టిగా స్తోత్రం చెప్తామని అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని దేవుడు మనం కూడా కలిగి ఉండడం వలన మరి ఈ లోకానికి దేవుని ప్రకటించే
గొప్ప భాగ్యం మనకు దొరుకుతుంది. అట్టి అవకాశాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనం దేవుణ్ణి